అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గురువుగారండి, రాముల వారి కళ్యాణం ఎలా జరిగిందో చెప్పండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ యొక్క దశరథ మహారాజు కౌసల్యదేవి కుమారుడైనటువంటి శ్రీరాముణ్ణి జనక మహారాజు సునయనల కుమార్తె అయినటువంటి సీతమ్మ తల్లికి వివాహం జరిగినటువంటి శుభదినము శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరిగిందనగా, పూర్వవృత్తాంతము విశ్వామిత్ర మహర్షి అనేటువంటి మహర్షి దశరథ మహారాజు వద్దకు వచ్చి, దశరథ మహారాజా, లోక కళ్యాణార్థం మేము యాగం చేస్తున్నాం. ఈ యొక్క యాగానికి తాటకి అనేటువంటి రాక్షసి యొక్క కుమారులు మరీచి సుబాహులు అనేటువంటి వారిద్దరు కూడా యాగం జరగకుండా యజ్ఞ ధ్వంసం చేస్తూ ఉన్నారు. యాగ సంరక్షణార్థం ఈ యాగం దిగ్విజయంగా జరగడానికి నీ కుమారుడైన రాముణ్ణి నాతో పంపించమని విశ్వామిత్ర మహర్షి వారు కోరగా, దశరథ మహారాజు తన గురువైనటువంటి విశ్వామిత్ర మహర్షి వారి గురువాజ్ఞ కాదనలేక కుమారుణ్ణి అప్పుడే రాక్షస సంహారం పంపించడానికి మనసులో కొంత బాధ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గురువు గారితో ఆ యొక్క కుమారుడైన రాముణ్ణి బయలుదేరమని ఆజ్ఞాపించగా, పితృవాజ్ఞ పరిపాలన నిమిత్తంగా శ్రీరామచంద్రమూర్తి వారు విశ్వామిత్ర మహర్షితో బయలుదేరతారు. అయితే రాముల వారు బయలుదేరుతుంటే తనకు తోడుగా లక్ష్మణుడు కూడా బయలుదేరతారు. వాళ్ళిద్దరు కూడా దారి మార్గమున బల అతిమల అనేటువంటి మహావిద్యలు పొందుతారు విశ్వామిత్ర మహర్షి ద్వారా. ఈ యొక్క అనేక విద్యలు పొందినటువంటి వారిద్దరూ కూడా యాగం దగ్గరికి వెళ్ళి విశ్వామిత్ర మహర్షి వారు చేసేటువంటి యజ్ఞానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాగం దిగ్విజయంగా జరిపించి ఆ మరీచి సుబాహులని శ్రీరామచంద్రమూర్తి వారు సంహారం చేస్తారు. అలా యాగం రాక్షసుల్ని సంహరించి యజ్ఞం దిగ్విజయంగా పూర్తయిన తర్వాత దారి మార్గం వస్తూ ఉండగా ఈ యొక్క సీతమ్మ తల్లి యొక్క తండ్రి అయినటువంటి జనక మహారాజు సీతాదేవి స్వయంవరం ఏర్పాటు చేసి అనేక రాజ్యాల నుంచి మహారాజులను, అనేక పెద్ద మనుషులను, ఋషులను అందరినీ ఆహ్వానించి అందులో విశ్వామిత్ర మహర్షి వారికి కూడా ఆహ్వానం పంపిస్తారు. అలా సీతమ్మ తల్లి యొక్క స్వయంవరం వార్త విన్నటువంటి విశ్వామిత్ర మహర్షి దారి మార్గమున వెళ్తూ రామచంద్రుణ్ణి అలాగే లక్ష్మణుని తీసుకొని సీతమ్మ తల్లి యొక్క స్వయంవరం దగ్గరకు ఆ యొక్క జనక మహారాజు ఉన్నటువంటి రాజ్యానికి వెళ్తారు. రామ లక్ష్మణ విశ్వామిత్ర మహర్షి వారు అలా రాజ్యానికి వెళ్ళగా ఆ రాజ్యమునందు సీతమ్మ తల్లికి స్వయంవరం ఏర్పాటు చేసిన సమయమున అక్కడ అందరూ అనేక రాజ్యం నుంచి రాజులు, అనేక మహాబలశాలు అందరూ వస్తారు. అయితే జనక మహారాజు ఒక పరీక్ష పెడతారు. అక్కడ శివధనస్సు ఉంటుంది. ఎవరైతే శివధనస్సును ఎత్తి పైకి పట్టుకొని అల్లెతాడు బిగిస్తారో వారికి సీతమ్మనిచ్చి వివాహం చేస్తాననగా, అనేక రాజ్యం నుంచి వచ్చిన రాజులందరూ కూడా ఆ యొక్క శివధనస్సును ఎత్తడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. 8 చక్రాల వాహనం మీద, 8 చక్రాల రథం మీద ఉన్నటువంటి ఆ శివధనస్సు కనీసం 500 మంది పట్టుకొని తాడు కట్టి లాగితే గాని కదలనటువంటి ఆ రథం ఉన్నటువంటి ఆ యొక్క శివధనస్సుని అనేక రాజ్యం నుంచి రాజులు, మహారాజులు మరియు అనేక బలశాలు అందరూ కూడా ఎంత ప్రయత్నం చేసినా ఆ యొక్క శివధనస్సును కనీసం కదిలించలేకపోతారు. ఎందుకని ఆ విధంగా జనక మహారాజు ఈ పరీక్ష పెట్టాడనగా, పూర్వం ఈ యొక్క సీతమ్మ తల్లి బాల్యము అనగా చిన్నతనంలో ఒక బంతితో ఆడుకుంటూ ఆ శివధనస్సు యొక్క రథచక్రం దగ్గర ఆ బంతి పడగా ఆమె కుడి చేత్తో ఆ యొక్క రథాన్ని పక్కకి జరిపి తన బంతిని లాక్కుంటుంది. అంటే ఆమె ఎంతో గొప్పది, ఎంతో శక్తివంతురాలు కాబట్టి తన శక్తికి దగ్గరటువంటి వరుడు కావాలని ఆ శివధనస్సును ఎత్తిన వారికే ఆ సీతమ్మ తల్లినిచ్చి వివాహం చేయాలని ఆయనకి సంకల్పం కలుగుతుంది. అలా సంకల్పం కలగటం వల్ల ఈ యొక్క జనక మహారాజు ఈ యొక్క స్వయంవరం ఏర్పాటు చేసి శివధనస్సును ఎవరైతే ఎత్తి అల్లెతాడు బిగిస్తారో వారికి వివాహం చేస్తానుగా ఈ రాజుని అనేక రాజ్యాల నుంచి రాజుల వల్ల ఎవరి వల్ల కాకపోగా ఇక శ్రీరాముల వారు విశ్వామిత్ర మహర్షి వారి ఆజ్ఞతో అక్కడికి వెళ్ళి సీతమ్మ తల్లి వైపు అలా చూసి ఇక తాను లక్ష్మీ స్వరూపినిగా ఆయన యొక్క పూర్వ మహావిష్ణువు లక్ష్మీనారాయణుడు ఆయనకు తెలియదేమీ లేదు. అయితే మానవ దేహం ధరించినటువంటి ఆ సీతమ్మ తల్లి తన లక్ష్మిగా ఆయన భావించి ఎంతో ఆనందపడిపోయి శివధనస్సును ఒక చేత్తో ఎడమ చేత్తో తీసి పట్టుకొని అల్లెతాడు బిగించగా ఆ శివధనస్సు 2 భాగములుగా విరిగిపోతుంది. అలా
ఈ యొక్క శివధనస్సును ఎత్తినటువంటి గొప్ప మహాపరాక్రమవంతుడైనటువంటి శ్రీరాముల వారికి సీతమ్మనిచ్చి స్వయంవరం ఏర్పాట్లు ఆ యొక్క స్వయంవర సందర్భముగా జనక మహారాజు వారు తన కుమార్తెన సీతాదేవినిచ్చి శ్రీరామచంద్రుడికి వివాహం చేయుటకు ముందుగా దశరథ మహారాజు వారికి వార్తను తెలియజేసి రంగరంగ వైభవపేతముగా శ్రీరామనవమి నాడు సీతారామచంద్ర లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ పరివార దేవతలందరి సమక్షంలో సీతా సమేత రాముల వారి కళ్యాణం జరిపిస్తారు. ఆ విధంగా నవమి నాడు స్వామివారి కళ్యాణం ఎంతో రంగరంగ వైభవంగా జరిగిందని మనకి పురాణం తెలియజేస్తుంది. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద.